ఏపీ ఎన్నికల్లో నారా నందమూరి కుటుంబాలకు చెందిన మొత్తం 5గురు పోటీ చేశారు. వీరిలో 2 ఎంపీలుగా 3 ఎమ్మెల్యేలుగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు చంద్రబాబు బంధువులు విస్తరించారు. పైగా వీళ్లంతా టీడీపీలోనే పోటీ చేయడం లేదు, బీజేపీ నుంచి కూడా పోటీ పడుతున్నారు. ఇంతకీ వాళ్ళెవరో, ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో చూద్దాం. నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ తోడల్లుడు గీతం భరత్, లోకేష్ భరత్ల మామ చంద్రబాబు మావమరిది నందమూరి బాలకృష్ణ సోదరి నారా చంద్రబాబు వదిన దగ్గుబాటి పురంధేశ్వరి. ఇలా మొత్తం 5గురు రక్త సంబంధికులు తాజా ఎన్నికల బరిలో నిలిచారు. చంద్రబాబు నాయుడు సొంతూరు నారావారిపల్లి ఉన్న చంద్రగిరిలో 1983లో ఓడిపోయిన తర్వాత మళ్లీ సొంత నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. 1989 నుంచి వరుసగా కుప్పంలో పోటీ చేసి గెలుస్తూ వస్తున్నారు. గత 2 ఎన్నికల్లో ఆయన మెజారిటీ తగ్గుతూ వచ్చింది. ఈసారి బాబును ఓడించడమే లక్ష్యంగా బీసీ వర్గానికి చెందిన భరత్ను బరిలోకి దింపారు జగన్మోహన్ రెడ్డి. 3.5 దశాబ్దాలుగా గెలిపిస్తున్న కుప్పంలో ఇల్లు కూడా కట్టుకోలేదు చంద్రబాబు. కనీసం అక్కడ ఓటరుగా కూడా నమోదు చేసుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్లోనే ఓటేసిన చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత ఉండవల్లిలో కృష్ణానది కరకట్ట మీద టీడీపీ వ్యాపారవేత్త నిర్మించిన గెస్ట్ హౌస్ను తన నివాసంగా మార్చుకున్నారు. గత ఎన్నికల్లో మాదిరిగా ఇప్పుడు కూడా ఉండవల్లిలోనే ఓటేశారు. ఇక చంద్రబాబు ముద్దుల తనయుడు లోకేష్ గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ చేతిలో ఓడిపోయారు. ఈసారి ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా పోటీ చేశారు. గెలుస్తామన్న ధీమాతోని ఉన్నారు లోకేష్. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు లోకేష్ ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ముచ్చటగా 3 శాఖలకు మంత్రిని చేశారు చంద్రబాబు. ఇక లోకేష్ తోడల్లుడు నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు గీతం యూనివర్సిటీ అధినేత మతుకుమిల్లి శ్రీభరత్ రెండోసారి విశాఖ ఎంపీ స్థానంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి 2 ఏళ్ల నుంచి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి తన తమ్ముడి అల్లుడి కోసం సొంత పార్టీ నేత జీవీఎల్కు మొండి చేయి చూపించారన్న ఆరోపణలు వచ్చాయి. నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి గత 2 ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గతంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు 3 సార్లు, బాలకృష్ణ సోదరుడు హరికృష్ణ 1 సారి హిందూపురం నుంచి గెలిచారు. ఆ ధైర్యంతో బాలకృష్ణ కూడా 2014లో అక్కడ బరిలో దిగారు. 2 సార్లు గెలిచినా హిందూపురం ప్రజలకు నియోజకవర్గానికి బాలకృష్ణ అందుబాటులో ఉండరన్న విమర్శ అయితే ఉంది. 6 నెలలకోసారి నియోజకవర్గానికి వస్తున్నారు. ఎమ్మెల్యేను కలవాలంటే హైదరాబాద్ వెళ్లాల్సిందే. దీంతో తమకు స్థానికంగా నివసించే ఎమ్మెల్యే కావాలని హిందూపురం ప్రజలు కోరుకుంటున్నారట. ఏపీలోని భారతీయ జనతా పార్టీని బాబు జనతా పార్టీగా మార్చిన దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీలోని చంద్రబాబు మనుషుల కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. బీజేపీలోని ఒరిజినల్ నాయకులు ఎవ్వరికీ ఎన్నికల్లో సీట్లు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. తాను గతంలో 2004లో బాపట్ల నుంచి 2009లో విశాఖ నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా విజయం సాధించారు. ఆనాడు వైఎస్ఆర్ గాలిలో అలవోకగా గెలిచిన పురంధేశ్వరి ఇప్పుడు రాజమండ్రి నుంచి బరిలో దిగారు. గతంలో ఒకసారి విశాఖ నుంచి బీజేపీ గెలిచినా ఆ సీటును టీడీపీలోని తన తమ్ముడి అల్లుడి కోసం త్యాగం చేశారు. ఇక రాజమండ్రి నుంచి పోటీ చేయడానికి రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రయత్నించినా ఆయన్ను పక్కకు తప్పించి తాను పోటీ చేశారు. Please subscribe Dot News.